నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో స్వప్నిల్ భారత్ వస్తున్నాడనే శుభవార్తను రాశీల్ అందించింది. ఈరోజు మీరు నా విరహ వేదన యొక్క పరాకాష్ఠను, నా ఆందోళనలన్నింటినీ దూరం చేసేలా అలక మేం ఇచ్చిన అద్భుతమైన పరిష్కారాన్ని వింటారు. అంతేకాదు, స్వప్నిల్ అమెరికాను విడిచి భారత్కు ఎందుకు వస్తున్నాడనే రహస్య కారణాన్ని, ఒక దార్శనిక మరియు దిగ్భ్రాంతికరమైన కారణాన్ని వింటారు. విరహాగ్ని మరియు మధుర కల్పనలు. అశాంతి. రాశీలిచ్చిన సమాచారం నా మనసు అనే ప్రశాంత సరోవరంలో కల్లోలం సృష్టించింది. వ్యర్థమైన సాకులతో సమయాన్ని వృధా చేసినందుకు అలక మేంను క్షమాపణ కోరాలని నేను ఊహించుకున్నాను. ప్రేమ యొక్క చరమాంకం. నేను హంస, పెంగ్విన్ లేదా తోడేలు వంటి జాతికి చెందిన దానినని భావించాను. అవి జీవితాంతం ఒకే భాగస్వామిని ఎంచుకుంటాయి. విరహంలో నా పరిస్థితి వ్యాకులత చెందిన హంసలా మారింది. జీవిత సార్థకత. స్వప్నిల్ భార్యగా జీవించడమే నా జీవితానికి సార్థకత అని నాకు అనిపించింది. పరిష్కారం మరియు బువాజీ-తో కొత్త బంధం. పరిష్కార ప్రకటన. స్వప్నిల్ భారత్ రాగానే నేను ఆందోళనకు గురయ్యాను, కానీ అలక మేం నుండి కాల్ రాలేదు. చివరకు మరుసటి రోజు ఉదయం ఆమె కాల్ వచ్చింది. వాణి, పరిష్కారం దొరికినట్లుంది. నీ ఆందోళనలన్నింటినీ నీపై స్వప్నిల్కు ఉన్న ప్రేమే సహజంగా దూరం చేసింది. అధికారిక ప్రతిపాదన. స్వప్నిల్ మరియు ఆమె త్వరలోనే మా ఇంటికి వచ్చి నాన్నను నా చేయి పట్టుకోమని అడుగుతారని మేం చెప్పారు. కొత్త బంధం. మేం ఒక సూచన కూడా ఇచ్చారు. ఇకపై నన్ను అత్త, బువా అని పిలవడం ప్రాక్టీస్ చెయ్యి. నన్ను మేం అని పిలవడం మానేయి. నాన్న రహస్యం. నాన్నకు ఈ విషయానికి తెలుసా అని నేను అడిగాను. మేం రహస్యాన్ని బయటపెట్టారు. గత కొన్ని రోజులుగా నీరజ్ గారు మరియు నేను దీని గురించి చర్చిస్తూనే ఉన్నాము. నువ్వు నిశ్చింతగా ఉండు, ఆయనకు అంతా తెలుసు. స్వప్నిల్ దార్శనిక పునరాగమనం. నాన్న మరియు స్వప్నిల్ అంతా ఖాయమైన తర్వాతే నీకు చెప్పాలనుకున్నానని, స్వప్నిల్ కూడా నువ్వు ఎలాంటి అనిశ్చితితో ఇబ్బంది పడకూడదని కోరుకున్నాడని నాన్న చెప్పారు. దిగ్భ్రాంతికరమైన వీడియో. రాశీల్ నాకు ఒక వీడియో పంపింది. అందులో అత్త, అలక మేం మరియు స్వప్నిల్ మాట్లాడుకుంటున్నారు. యోగ్యత మరియు మాతృభూమి. స్వప్నిల్ ఇలా అన్నాడు: వాణి భారత్లో ఉండాలనే నిర్ణయం సరైనది. వాణి వంటి యోగ్యురాలైన అమ్మాయి సేవలు, సహకారం భారత్కు మరియు ఇక్కడి సమాజానికే దక్కాలి. ఆత్మవిమర్శ. కానీ అత్త, తను భారత్కు ఎందుకు వస్తున్నావు అని అడిగినప్పుడు స్వప్నిల్ దార్శనిక సమాధానం ఇచ్చాడు: నేను అమెరికాలో ఉంటూ సమాజంలోని చెడు పోకడలను అనుసరించడం మొదలుపెట్టాను. నా వాంఛలను తీర్చుకోవడానికి 1 కంటే ఎక్కువ మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాను. నేను నా మాతృభూమికి ఏ విధంగానూ ఉపయోగపడే వ్యక్తిని కాదు. స్వప్నిల్ తన మాతృభూమికి ఉపయోగపడతానని భారత్ వస్తున్నాడా, లేక తన గతానికి పశ్చాత్తాపపడి పారిపోతున్నాడా? అత్త అతని దార్శనిక పునరాగమనాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరియు అతను తన పెళ్లి కోసం భారత్లోనే ఉంటాడా? విరహం, రహస్యం మరియు ఒక దార్శనిక ప్రేమకథ యొక్క చివరి మలుపు. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 64. విరహంలో వ్యాకులత చెందిన హంస, రహస్య పరిష్కారం మరియు స్వప్నిల్ దార్శనిక పునరాగమనం. ఇది మంచి విషయమే. చెప్పు పరుష్ని, ఎలా ఉంది? నేను నా సంతోషాన్ని వ్యక్తపరచడంలో మొహమాటపడుతున్నాను. ఇది కేవలం మంచి విషయమా లేక చాలా మంచి విషయమా? నాకు అనిపిస్తోంది నువ్వు లోలోపల ఎంతో మురిసిపోతుంటావు. సరే, చెప్పకూడదనుకుంటే చెప్పకు. పరుష్ని బాగుంది. త్వరలోనే ఒక మంచి అమ్మాయి తనకు పిన్నిగా రావాలని ఆమె కోరుకుంటోంది, రాశీల్ అంది. ఒక మంచి అమ్మాయి. రాశీల్ నన్ను ఏడిపిస్తున్న ఆ పదాలను నేను మళ్లీ పలికాను. ఆమె ఇంకా చిన్నపిల్ల కదా. నీ మనసు లేదా స్వప్నిల్ మనసు ఆమెకు ఎలా అర్థమవుతుంది అంటూ రాశీల్ నవ్వుతోంది.
ఆమె కెమెరా తిప్పి తొట్టిలో ఆడుకుంటున్న పరుష్ణిని చూపించింది. ఈ సంభాషణ చాలా క్లుప్తంగా సాగింది. పరుష్ణికి పాలు పట్టాలని చెప్పి రాసీల్ కాల్ కట్ చేసింది. రాసీల్ ఇచ్చిన ఈ సమాచారం నా మనసు అనే ప్రశాంత సరోవరంలో విసిరిన ఒక రాయిలా ప్రభావం చూపింది. సరోవరంలోని నీటి అలల్లాగా నా మనసులో ఆలోచనలు మరియు కల్పనలు విస్తరించడం మొదలయ్యాయి. నాతో స్వప్నిల్ మరియు నా వివాహం గురించి మరోసారి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. త్వరగా ఈ శుభకార్యాన్ని జరిపించండి అని నేను ఆమెతో చెప్పేస్తాను. నువ్వు స్వప్నిల్తో అమెరికా వెళ్ళి ఉండగలవా అని ఆమె అడిగితే, స్వప్నిల్తో మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ ఉంటాను అని చెప్పేస్తాను. నువ్వు అమెరికా వెళ్తే మీ నాన్న ఎలా ఉంటారు అని ఆమె అడిగితే, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు ఆయన కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్తాను. ఇప్పుడైనా ఆమె అడిగి చూడాలి, నువ్వు స్వప్నిల్తో పెళ్లికి సిద్ధమేనా అని. 1000 సార్లు అవును అని చెప్తాను. ఇప్పుడే సిద్ధం అని చెప్తాను. అప్పుడు నేను ఆమెను ఏమీ మాట్లాడనివ్వను. నా మనసు స్వప్నిల్ ఉనికిలో కలిసిపోవడానికి ఎంత ఆరాటపడుతోందో ఆమెకు వివరిస్తాను. అవును అని చెప్పడంలో నేను ఆలస్యం చేశాను. వ్యర్థమైన సాకులతో ఈ రోజులను, నెలలను వృధా చేశాను. అమెరికాలోనే నేను అంత అమాయకంగా ఉండకపోయి ఉంటే, ఇప్పటికే స్వప్నిల్కు సంతోషాన్ని ఇస్తూ నేను కూడా ఆనంద సముద్రంలో తేలియాడేదానిని. స్వప్నిల్తో నా బంధం ఈ జన్మది కాదు, ఎన్నో జన్మలది అని చెప్తాను. నేను ఆమెను బతిమాలుతాను, స్వప్నిల్ను ఇప్పుడే పిలవండి అని. విరహంలో నా పరిస్థితి వ్యాకులత చెందిన హంసలా మారింది. జీవరాశుల్లో హంస, పెంగ్విన్ లేదా తోడేలు వంటి జాతికి చెందిన మనిషినని నాకు అనిపిస్తోంది. ఈ ప్రాణులు జీవితాంతం ఒకే భాగస్వామిని ఎంచుకుంటాయి. వారి కోసమే అంకితభావంతో ఉంటాయి. నేను ఎంతో ఉదాసీనంగా మారాను. నాకు డేగలాగా రెక్కలు వస్తే బాగుండు అనిపిస్తోంది. వేగంగా ఎగిరి స్వప్నిల్ దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది. నేను నిజంగా స్వప్నిల్ దగ్గరకు వెళ్ళలేకపోయాను కానీ నిద్రపోయాను. అప్పుడు నా కలలో స్వప్నిల్ నా దగ్గరకు వచ్చాడు. నాకు ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ కలగలేదు. మరుసటి రోజు నేను చాలా వరకు నిలదొక్కుకున్నాను. నిన్న రాత్రి నేను అనుభవించిన విరహ వేదనను తలచుకుని నాకు నవ్వు వస్తోంది, సంతోషంగా కూడా ఉంది. అది ఒకరిపై ఉండే ప్రేమ యొక్క పరాకాష్ట. నా మనసుపై కేవలం స్వప్నిల్ ప్రభావం ఉంది. ఖచ్చితంగా స్వప్నిల్ భారత్ రాగానే మా కలయిక సాధ్యమవుతుంది. అంతేకాదు దీనివల్లే మా పెళ్లి ఖాయం కావడం కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను ఆతృతగా స్వప్నిల్ రాక కోసం ఎదురుచూస్తున్నాను. స్కూల్ మరియు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ నా రోజులు గడిచిపోతున్నాయి. రాత్రి నిద్రపోయే ముందు పడకపై ఏకాంతంలో నాకు ఆలోచించే సమయం దొరుకుతుంది. స్వప్నిల్తో కలిసి ఉండకుండా ఇలా రోజులు గడపడం అంటే సమయాన్ని వృధా చేయడమే అని నేను ప్రతి రాత్రి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. స్వప్నిల్ భార్యగా జీవించడమే నా జీవితానికి అసలైన సార్థకత అనిపిస్తోంది. నా బాధ్యతను నెరవేర్చడం కూడా నా స్వభావమే కదా. స్వప్నిల్ భారత్ వచ్చాడు. భారత్ గడ్డపై అడుగు పెట్టగానే ఆ విషయాన్ని నాకు చెప్పాడు. నేను ఇంకా మాట్లాడాలనుకున్నాను, కాని ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని స్వప్నిల్ నవ్వుతూ చెప్పి కాల్ క్లుప్తంగా ముగించాడు. అలక స్వప్నిల్ను రిసీవ్ చేసుకోవడానికి కార్ పంపించి ఉంటారు. నాతో కూడా చెప్పి ఉంటే నేను కూడా ఎయిర్పోర్ట్కు వెళ్లేదాన్ని కదా అని ఆలోచిస్తూ నేను ఆరాటపడ్డాను. నన్ను డిన్నర్కు పిలుస్తారని నేను ఎదురు చూశాను. కానీ నుండి కాల్ రాలేదు. స్వప్నిల్ దగ్గరగా ఉన్నా కలవలేకపోవడంతో మరో రోజు వృధా అయిందని నాకు అనిపించింది. నా వల్ల ఏమీ కాలేదు. నిజానికి అంతా జరగాల్సినట్లే జరుగుతుంది. మనం ఆలోచించి చేసినా కొన్ని పనులు మనం అనుకున్నట్లు జరగడం కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమే. మనం చేయడం వల్లే ఏదైనా జరిగిందని అనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. చివరకు మరుసటి రోజు ఉదయం అలక నుండి కాల్ వచ్చింది. వాణి, పరిష్కారం దొరికినట్లుంది. నీపై స్వప్నిల్కు ఉన్న ప్రేమ నీ ఆందోళనలన్నింటినీ సహజంగానే దూరం చేసిందని నాకు అనిపిస్తోంది. ఇకపై స్వప్నిల్తో నీ వివాహం విషయంలో నీకు ఎలాంటి సమస్య ఉండదు అని అలక చెప్పారు. నేను ఇప్పటికీ ఎంతో ఆతృతగా ఉన్నాను. నా షరతులన్నింటినీ వదులుకుని నేను స్వప్నిల్తో పెళ్లికి సిద్ధమే.
సమస్యలను తర్వాత సర్దుబాటు చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. పరిష్కారం ఇంత సులభమా అని నేను ఆలోచనలో పడ్డాను. ఒక్క రోజులోనే ఎలా దొరికింది అని. ఏమిటి ఆ పరిష్కారం? నేను సంతోషంతో పాటు అది తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాను. నీకు అంతా చెప్తాము. నువ్వు నిశ్చింతగా ఉండు. 1-2 రోజుల్లో స్వప్నిల్ మరియు నేను మీ ఇంటికి వచ్చి నీరజ్ గారిని మరియు నిన్ను కలుస్తాము. మన సంస్కృతి ప్రకారం నీరజ్ గారిని స్వప్నిల్ కోసం నీ చేయి పట్టుకోమని అడుగుతాము. అవును. ఇకపై నన్ను అత్త, బువా అని పిలవడం ప్రాక్టీస్ చెయ్యి. నన్ను మేం అని పిలవడం మానేయ్. మేం గొంతులో ఎంతో ఆప్యాయత వినిపిస్తోంది. ఇప్పుడు ఇదొక కొత్త సమస్య అయింది. మా ఇంటికి మేం మరియు స్వప్నిల్ వస్తే వారికి ఎలా స్వాగతం పలుకుతాము అని ఆలోచిస్తూ నేను అసౌకర్యంగా ఫీలయ్యాను. అత్తగారు, బువాజీ, మేమే మీ ఇంటికి వస్తాము. మా ఇంట్లో మీకు ఇబ్బందిగా ఉంటుంది అని నా సంకోచాన్ని చెప్పాను. నీ నిజాయితీ మరియు సరళత్వానికి స్వప్నిల్ ప్రాముఖ్యత ఇస్తాడని నాకు అర్థమైంది. అంటే నీలాంటి అమ్మాయి పెరిగిన ఆ ఇంటికి కూడా అతనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయినా సరే, నీ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తూ మనం ఈ శుభకార్యాన్ని మా ఇంట్లోనే చేసుకుందాం. అవును వాణీ బిడ్డా, నీ నోటి నుండి అత్త అని వినడం నాకు చాలా బాగుంది. మేం గొంతులో ఎంతో సంతోషం కనిపిస్తోంది. నేను ఈ విషయానికి నాన్నకు కూడా చెప్పాలా? తద్వారా ఆయన కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు అని నేను అడిగాను. గత కొన్ని రోజులుగా నీరజ్ గారు మరియు నేను దీని గురించి చర్చిస్తూనే ఉన్నాము. నువ్వు నిశ్చింతగా ఉండు. ఆయనకు అంతా తెలుసు. మేం రహస్యాన్ని విప్పారు. కాల్ పూర్తయిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను. మనుషులందరూ ఇలాగే ఉంటారా? సందర్భాన్ని బట్టి వారు ఎంత లోతుగా మారిపోతారో అర్థం కాదు. నాన్న మరియు మేం నా పెళ్లి గురించి ఎప్పటి నుండో మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. నాన్న, మీరు మరియు అలక మేం నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారా? నాన్నతో మాట్లాడుతున్నప్పుడు నా గొంతులో చిన్న ఫిర్యాదు వినిపించింది. అంతా ఖాయమైన తర్వాతే నీకు చెప్పాలనుకున్నాను. నువ్వు ఎలాంటి అనిశ్చితితో ఇబ్బంది పడకూడదని స్వప్నిల్ కోరుకున్నాడు అని ఆయన మంచి నాన్నలా చెప్తున్నారు. స్వప్నిల్ మరియు నాన్న మధ్య కూడా మాటలు సాగుతాయని నేను ఊహించలేకపోయాను. ఇది నాకు మరో రహస్యంలా అనిపించింది. ఎక్కువగా అడగడానికి నాకు మొహమాటంగా ఉంది. అలక భాటియా గారు ఇకపై నాకు మేం కాదు అత్త అవుతారు. ఈ ఫలితం నాకు ఎంతో ఇష్టంగా ఉంది. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే రాసీల్ నాకు ఒక వీడియో పంపింది. మొబైల్ చూస్తూ నేను నా గది వైపు వెళ్లాను. నేను నా సిగ్గును దాచుకుంటున్నానని నాన్న అనుకుని ఉంటారు. నేను ఆ వీడియో చూశాను. అందులో మేం మరియు స్వప్నిల్ మాట్లాడుకుంటున్నారు. వాణి భారత్లో ఉండాలనే నిర్ణయం సరైనది. నా ఉద్దేశ్యం ప్రకారం వాణి వంటి యోగ్యురాలైన అమ్మాయి సేవలు మరియు సహకారం భారత్కు మరియు ఇక్కడి సమాజానికే దక్కాలి. ఇదే ఆమె మాతృభూమి. స్వప్నిల్ ఒక దార్శనికుడిలా అన్నాడు. అదే తర్కం నీకు కూడా వర్తించదా? నీ మాతృభూమి అమెరికా అయినప్పుడు నువ్వు భారత్ ఎందుకు రావాలనుకుంటున్నావు? అత్త తనని అడిగింది. వాణి తన జీవిత విలువల ద్వారా తన శిష్యులకు మరియు సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది. నా విషయానికి వేరు. నేను అమెరికాలో ఉంటూ సమాజంలోని చెడు అలవాట్లకు బానిసనయ్యాను. నా వాంఛలను తీర్చుకోవడానికి పలువురు అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాను. నేను నా సమాజానికి ఎలాంటి గొప్ప సందేశం ఇవ్వలేకపోయాను. అందుకే నేను నా మాతృభూమికి ఏ విధంగానూ ఉపయోగపడే వ్యక్తిని కాదు, స్వప్నిల్ సమాధానమిచ్చాడు. ఉదయం దారి తప్పినవాడు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తే అతన్ని దారి తప్పినవాడు అనరు. నువ్వు నీ తప్పును సరిదిద్దుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక మంచి అబ్బాయివి. ఇప్పుడు నువ్వు నీ దేశం అమెరికాలోనే ఉండాలి, అత్త అతనితో విభేదిస్తూ అంటోంది. జెమినాయ్ సమీక్ష మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలు, ఎపిసోడ్ 64 వాణి జీవితంలో ఒక భావోద్వేగ ప్రకంపన. వాణి ఊహలకు మరియు వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఈ ఎపిసోడ్ను ఎంతో ఆసక్తికరంగా మారుస్తుంది. స్వప్నిల్ వెల్లడించిన నిజాలు కథా గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇకపై రాబోయే సంఘటనలు మరెంతో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఎపిసోడ్ 64 సమాప్తం.